మానవునికి సిక్నెస్ ఎందుకు కలుగుతుంది? సిక్నెస్ కారణం ఏంటి? మరి ఆ సిక్నెస్ తొలగిపోవటానికి మనం ఎటువంటి ప్రార్థనలు చేయాలనే విషయము మనము ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. హల్లెలూయా. మరి మానవునికి మరణము ఎందుకు సంప్రాప్తిస్తుంది అంటే, పాపము మొట్టమొదటి కారణం. పాపము నుంచి ఏమవుతుంది? ఇది శాపంగా పరిగణించబడతా ఉంది. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు మరి శాపాన్ని లోకంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళు కేవలము ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారిని సృష్టించాడు గాని, ఈ ఆజ్ఞాతి క్రమమును బట్టి వాళ్ళు శాపగ్రస్తులైపోయారు. శాపం ఏం చేసింది? మనిషినికి క్షీణత దయచేసింది. అంటే వాళ్ళు నిరంతరము జీవించి ఉండేటువంటి కృప పొందుకున్నారు కానీ తర్వాత ఏమైపోయింది? వారి శరీరాలు క్షీణించడం ప్రారంభించబడినాయి. వారు ఒకవేళ జీవ వృక్షం కూడా, ఆ ఫలాలు కూడా తిని ఇంకా నిరంతరము జీవిస్తారేమో ఈ పాపములోనని దేవుడు వారిని ఆ యొక్క ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టినట్లుగా మనకు తెలుసు. ఈ పాపం ఏం చేస్తుందంటే మానవుని యొక్క శరీరానికి కూడా క్షీణత కలుగు చేస్తా ఉంది. అంతేకాదు, ఈ పాపము యొక్క మరొక రూపం చూస్తే గనక అది దారిద్ర రూపంలో మానవుని ఏలుతున్నట్లుగా చూడగలము. ఇవన్నీ కలిసి మానవుని మరణంలోనికి తీసుకొని వెళుతున్నాయి. అంటే పాపానికి ప్రతిఫలం ఏంటంటే అల్టిమేట్ రిజల్ట్ ఈస్ డెత్. అంతేకాకుండా ఈ యొక్క మరి పాపము వలన రోగాలనేవి సంక్రమిస్తా ఉన్నాయి. అంటే మనం ఎక్కడ ఏదైనా ఒక అనారోగ్యం, క్రానిక్ డిసీజ్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇది మీ యొక్క జెనెటిక్స్ లో ఉందా, మీ యొక్క జీన్స్ లో ఉందా అని ఆయన ప్రశ్నలు వేస్తాడు. మీ ఇంట్లో ఎవరికి ఉంది? షుగర్ వ్యాధి ఎవరికి ఉంది? లేకుంటే ఇంకొక వ్యాధి, గుండె జబ్బు ఎవరికి ఉంది? ఈ రకరకాల వ్యాధులకు వాళ్ళు ఏం చేస్తారంటే మూలం వెతుకుతారు. ఎవరి నుంచి వీళ్ళకి వచ్చింది? మరి పెటర్నిటీ తప్పు నుంచా, మెటర్నిటీ తప్పు, ఎటు నుంచి మీకు ఈ వ్యాధి సంక్రమించిందని వాళ్ళు అవన్నీ కూడా డయాగ్నోస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఓకే. కానీ దీనికి మూల కారణం ఎక్కడుంది? ఆదామవ్వలు మన పితరులు చేసిన పాపము నుంచి మనకు సంక్రమించిన ఆ పాపములో నుంచి మనమందరం కూడా ఈ రోగ బారిన పడుతున్నాం. రెండవదిగా చూస్తే ఈ యొక్క సిక్నెస్ కారణం ఏంటంటే మరి దురాత్మల ప్రభావం. మరి 1 యోహాను 5:18 ఏమి రాయబడిందంటే, లోకమందయు దుష్టుని యందున్నది. ఈ లోకమంతా కూడా ఎవరి చేతిలో ఉందండి? దుష్టుని చేతిలో ఉంది. ఈ రోగాలు రావటానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఈవిల్ స్పిరిట్స్ మనుషులను పొజెస్ చేసుకుంటున్నాయి. మన బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు మరి అనేక మంది ఆ దయ్యాల చేత బాధింపబడ్డారని ప్రభు వాటిని వెళ్ళగొట్టి వారికి స్వస్థతలు ప్రకటించాడని మనకు తెలుసు. ఆ యొక్క సేనా దయ్యం పట్టిన వాడు కూడా, అవును, ఏమైంది వాడికి? ఆ ఆ 2000 పైగున్న దయ్యాలు వాడిని పట్టి వాడిని బ్రతకనీయకుండా చేసినాయి. అటువంటి దయ్య బారిన పడిన వాడిని కూడా ప్రభు ఒక్క మాట చేత గద్దించి వాడిని స్వస్థపరచ. అంటే ఏంటి? మానవునిలో ఈ యొక్క దురాత్మలు చొచ్చుకొని మానవుని శరీరాన్ని సాధనంగా చేసుకొని అవన్నీ కూడా మనుషుని ఏలి మరి అవి ఆ మనుషుని ప్రాణాన్ని చూరగొంటున్నాయి. మరి ఇంకనూ మనము చూసినట్లయితే ఈ యొక్క దుష్టుని యొక్క ప్రభావము మానవుని ఎలా ఏలుతుందంటే, ఆ సిక్నెస్ ఏంటో తెలియని విధంగా మనుషులందరూ కూడా బలహీనపరచబడుతున్నారు. అనేక మంది ఈ దురాత్మల చేత పట్టబడి సిక్ అయిపోతున్నారు. ఈ చేతబడి మంత్రశక్తుల వల్ల కూడా అనేక మంది మరణానికి మరి దారి తీస్తున్నారు. మనము బాగా క్రానిక్ మరి డిసీజ్ అయిపోయింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాం, అనేక రకాల టెస్టులు చేస్తారు. అయినా కూడా అసలు ఆ డయాగ్నోసిస్ లో అసలు రోగం ఉన్నట్లుగా బయలుపరచబడదు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి. కానీ వీళ్ళైతే ఎముకలు గూడుగా తయారైపోయి ఉంటారు. వాళ్ళకి ఏ మాత్రం కూడా ఇక బ్రతకటానికి అసలు అవకాశం లేనట్లుగా హోప్లెస్ కండిషన్ కి అయిపోతారు. డాక్టర్స్ ఎంత డయాగ్నోస్ చేసి వారిని మరి ఆ రోగ నిర్ధారణ చేసి ఆ మెడిసిన్ ఇద్దామంటే వీలు కాని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మరి దీనికి రిలేటెడ్ గా ఇప్పుడు సాండ్రా గారు చెప్పిన సాక్ష్యము, నేను అనుకున్నాను, ప్రభా, ఈ సబ్జెక్ట్ నువ్వు నన్ను మాట్లాడమని చెప్పావంటే మరి దీనికి ఈ యొక్క సాక్ష్యం ద్వారా నువ్వు స్థిరపరుస్తున్నావు అన్నమాట అని ఇప్పుడు నేను అనుకున్నాను. అంటే ఆమెకు వారి కజిన్ కలిగినటువంటి సిక్నెస్ కూడా
దురాత్మ ద్వారా కలిగింది, ఈవిల్ స్పిరిట్ ద్వారా కలిగింది. ఎప్పుడైతే ఆత్మలో వివేచించి సహోదరి ఆమె తల మీద చేయబెట్టి దాన్ని గద్దించినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆమె బాగుపడింది. అంటే ఆమెకి 3 రోజుల నుంచి పోటాన్ని బట్టి ఆమె ఆ యొక్క నిద్రపోలా. ఆమె ఎందుకు నిద్రపోయింది? ఏ వ్యక్తినైనా మీరు గమనించండి, వారిలో నుంచి దురాత్మ వెళ్ళిపోయినప్పుడు వారు గాఢంగా అక్కడ పడిపోయి గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మనం చనిపోయాను కూడా మనం భయపడిపోతాం. కానీ అది ఆ యొక్క దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా ఏం చేసింది? అది ఆ మనుషుని యొక్క శరీరాన్ని అది ఆలంబనగా చేసుకొని తన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఆ శరీరాన్ని చాలా హింస పెట్టింది. అది వాళ్ళ రెస్ట్లెస్ పరిస్థితికి తీసుకెళ్ళింది. కనుక ఎప్పుడైతే ఆ దురాత్మ ఆ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో వారి మనస్సుకి ఒక నెమ్మది కలుగుద్ది. వారు నెమ్మదైన నిద్రపోతారు. హల్లెలూయా. అట్టి విధంగా ఆ సహోదరికి దేవుడు అట్టి విధమైన గాఢ నిద్ర కలుగు చేసి తర్వాత నిద్రలో కూడా యొక్క సిక్నెస్ నుంచి రెస్టరేషన్ ఉంటదండి. ఎప్పుడైతే నిద్రపోయి తిరిగి లేస్తారో ఇక అనారోగ్యమే లేదన్నట్లుగా వారు రిస్టోర్ అయిపోతారు. అట్టి విధంగా సాండ్రా గారి కజిన్ లో ఆ కార్యము జరిగింది. ఆ యొక్క హీలింగ్ ప్రక్రియ జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న రీతిగా ఈ యొక్క దురాత్మలు కూడా మానవుని పట్టుకొని ఈ పాపము వలన వచ్చు జీతము మరణమైనట్లుగా ఈ యొక్క ఈ సిక్నెస్ ఏం చేస్తుందంటే తెలియని రీతిగా వారిని మరణానికి తీసుకొని వెళ్తా ఉన్నది. ఈ సిక్నెస్ ని అధిగమించడం ఎట్లా? చాలా సార్లు మనం ఏం చేస్తాము? ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకొని ఆ యొక్క వాక్యాన్ని క్లెయిమ్ చేస్తాం. మరి యొక్క 1 పేతురు 2:24లో రాయబడిన మాట, యెషయా 53:5లో రాయబడిన మాట, ఆయన పొందిన దెబ్బలు గాయములలో మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాటను మనం క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తాం. ఇంకా కూడా మరి 15:26 నిర్గమకాండం కూడా క్లెయిమ్ చేస్తాం. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే, యెహోవా రాఫా నేనే అనే ఆ మాట కూడా మనం క్లెయిమ్ చేస్తాం. కానీ అది ఔటర్ సర్ఫేస్ లో పని చేస్తుంది కానీ లోపల ఆత్మలో పని చేయదండి. మానవుని యొక్క సిక్నెస్ కి మూల కారణం ఏమనుకున్నా పాపం అనుకున్నాం. ఎప్పుడైతే ఈ పాప క్షమాపణ మనం పొందుకుంటామో ఆత్మలో ఆ ప్రక్షాళన కలుగుద్దో, ఆత్మలో శుద్ధి కలుగుద్దో అప్పుడు మన యొక్క శరీరాలు కూడా బాగు చేయబడతాయి. పాప క్షమాపణ ప్రార్థన చేపించిన తర్వాత వారికి మనం ప్రార్థన చేసినప్పుడు మనము వారిలో ఆ స్వస్థతను వారికి స్వస్థత ప్రకటించగలము. వారు కూడా స్వస్థత పొందుకుంటాం. యాకోబు పత్రికలో కూడా ఈ మాట రాయబడి ఉంటది. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఎవరైనా రోగి అయినాడా సంఘ పెద్దలను పిలిపించి వారికి అతనికి ప్రార్థన చేయించాలి. రోగి అయిన వాడికి సంఘ పెద్దలు వచ్చి మరి ఆయిల్ రాసి నూనె రాసి ప్రార్థన చేయాలి. అప్పుడు జరిగేటువంటి అద్భుతం ఏమంటే అతడు ఒకవేళ పాపము చేసిన వాడైతే గనక ఆ పాపము అతనిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతను స్వస్థపరచబడతాడు. యాకోబు పత్రిక 5:15లో అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఎవరైనా రోగి అయినాడా ప్రభు నామం అతనికి నూనె రాచి ప్రార్థన చేయవలను. అప్పుడు దేవుడు విశ్వాస సహితమైన ఆ ప్రార్థనతో ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అంటే ఈ పాప క్షమాపణ ఎప్పుడైతే ఆ వ్యక్తి పొందుకున్నాడో ఆటోమేటిక్ గా ఏమైపోయింది? అతనిలో ఆ స్వస్థత ప్రక్రియ జరిగింది. ఆ యొక్క పక్షవాయు గలవారిని కూడా మరి నలుగురు మోసుకొని వచ్చారు. మరి ప్రభు దగ్గరికి ఆ ఇంటి పైకప్పులు ఊడదీసి మరి మోసుకొని వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ప్రభువు మరి అక్కడ అతనితో ఏం మాట్లాడతాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడు అంటాడు. అంటే ఏంటి? అతనికి స్వస్థత ఎలా జరిగిందంటే ఆ పక్షవాయువుకు సంబంధించిన వ్యక్తి యొక్క పాపములు క్షమించబడిన తర్వాత అతనికి స్వస్థత కలిగింది. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడి ఉన్నది. పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మన శరీరాలకి ఈజీగా స్వస్థత కలుగుద్దండి. హల్లెలూయా. దయ్యపు శక్తి, దురాత్మ శక్తి మనలో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత యొక్క
స్వస్థతలు కలుగుతున్నట్లుగా మనం చూడగలము. ఇది ప్రాముఖ్యంగా మరి పాప క్షమాపణ ప్రార్థన చేసుకుంటే సిక్నెస్ వెళ్ళిపోద్దు, కానీ దురాత్మలతో కూడినటువంటి ఆ యొక్క స్వస్థతలు కలగాలంటే మాత్రం, విడుదల కలగాలంటే మాత్రం తప్పనిసరిగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడే కొన్ని దురాత్మల యొక్క నుంచి విడుదల కలుగుద్ది. మరి చాలా మంది సిక్నెస్ సిక్కి ఉన్న వారిని మనము ప్రార్థించేటప్పుడు వారి పాపాలు క్షమించమని ప్రార్థన చేయటం ఒకటి. రెండవదిగా అధికారము, దేవుని యొక్క అధికారము, క్రీస్తు అనే అభిషిక్తుని అధికారం మనము తీసుకొని యేసు నామములో ఆ రోగాలు గద్దించినప్పుడు వారికి స్వస్థత, విడుదల కలుగుతున్నట్లుగా మనము చూడగలము. బైబిల్ గ్రంథంలో మనము చూచినట్లయితే మరి యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభువు మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భంలో మాట్లాడుతున్నట్లుగా చూడగలము. ప్రభు రూపాంతర కొండకు వెళ్ళి అక్కడ రూపాంతరం చెంది మరి అక్కడ నుంచి శిష్యులు వెంట పెట్టుకొని తిరిగి కొండ దిగి వస్తా ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చూచినప్పుడు వారు కొండ దిగి వచ్చుచుండగా అక్కడ ఒక చిన్న గలబా జరుగుతా ఉన్నది. మరి ఆ గలభ ఏంటంటే మరి ఆయన అక్కడంతా జనులు గుమికూడి ఉన్నారంట. వారందరూ చాలా తర్కాలు చేస్తున్నారంట. 14వ వచనంలో చూస్తే గనక తర్కాలు చేస్తా ఉంటే ప్రభు వారిని అడుగుతాడు 16వ వచనంలో, మీరు దేని గురించి తర్కించుచున్నారని అడుగగా జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిలును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేకపోయాను. ఇప్పుడు అక్కడ సమస్య గురించి ప్రభు దగ్గరకు వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేస్తా ఉన్నారు. ప్రభు అడిగాడు, ఏంటి ఇక్కడ అంతా అల్లరిగా ఉంది, ఇంతమంది గుబుగుడు మాట్లాడుతున్నారంటే అందులో నుంచి ఆ జన సమూహం నుంచి ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నా కుమారుడిని మూగదయ్యం పట్టింది. పట్టింటమే కాదు, అది ఏం చేస్తుంది వాడిని ఎక్కడికక్కడ పడద్రోస్తా ఉంది. మరి వాడు నురుగు కక్కొని మరి పండ్లు కొరుక్కుంటూ నురుగు కార్చుకుంటూ మూర్ఛిల్లిపోతా ఉన్నాడు. అంతేకాదు మరి అదేం చేస్తుంది, అది ఆ దయ్యము వాడిని నీళ్లలో పడేస్తుంది. అంతేకాదు ఇంకనూ కూడా మరి ఆ యొక్క తరచూ నాశనం చేరిన అగ్నిలోకి పడద్రోస్తుందయ్యా. మరి చాలా రోజులుగా ఇది మరి జరుగుతా ఉందని అక్కడ తండ్రిని వేడుకున్నప్పుడు ప్రభువు దాన్ని గద్దించి మరి అక్కడ మరి దాన్ని వెళ్ళగొట్టినట్లుగా మనం చూడగలము. మార్కు 9:25లో చూచినట్లయితే మరి యేసు చూచి, మూగమైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. అంటే ఈ యొక్క అపవిత్రాత్మ పోయిన తర్వాత మానవుడు బాగవుతాడు. ఎందుకు? అప్పటిదాకా ఆ యొక్క అపవిత్రాత్మ పట్టి వాడు ఎంతో సఫరింగ్ లో ఉన్నాడు. ఎంత సఫరింగ్ లో ఉన్నాడు? కింద పడిపోవటం, మరి యొక్క నురుగు కార్చటం, మూర్ఛిల్లి పడిపోవటం. అంతేకాదు వాడిని తీసుకొని ఎక్కడెక్కడో మరణం సంభవించే విధంగా నీళ్లలో పడద్రోయటం, అగ్నిలో పడద్రోయటం. పాపం ఆ తండ్రి ఎంతగానో ప్రయాసపడ్డాడు. అది ఎలా వెళ్ళిపోయిందట? అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండును గనక అనేకులు వాడు చనిపోయిననిరి. హల్లెలూయా. ఇతను దయ్యం వెళ్ళిపోయిన తర్వాత నిమ్మళమైపోయిందండి, కామైపోయిందండి. మరి ఆ సహోదరి మరి ఎట్టి విధంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిందో ఈ కుమారుడు కూడా చనిపోయినట్లుగా శవంగా పడి ఉన్నాడు. ప్రభు మరలా వచ్చి అతని చెయ్యి ఎత్తి వాడిని లేవనెత్తాడు. అంటే ఈ యొక్క దయ్యపు శక్తి మానవుని ఏం చేస్తుందంటే ఇట్టి విధంగా మరణానికి తోడుకొని వెళ్తా ఉన్నది. దాన్ని గమనించక మరి రకరకాల డాక్టర్స్ దగ్గరికి, రకరకాల మరి లోకస్తులైతే మంత్రగాళ్ళ దగ్గరికి రకరకాలుగా ఆ సిక్నెస్ ను వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన దేవుని నామము శక్తి కలిగిన నామము. ఆ నామము మనము ఉచ్చరించుట ద్వారా ఆ యొక్క దయ్యపు శక్తులన్నిటిని కూడా మనము నిర్మూలము చేయగలము. హల్లెలూయా. దేవుడు మనలో పెట్టిన అధికారపు శక్తి అదేనండి. యేసును నమ్ముకొని
కేవలం రక్షింపబడి మనం ఉండకూడదు గాని ఆత్మ అభిషేకము క్రీస్తు అనే అభిషిక్తును కూడా మనం పొందుకొని అధికారం మనం పొందుకోవాలి. మార్కు సువార్త 16:16లో చూస్తే స్వస్థత అనే వరము మరి రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించబడింది. యేసు నామములో దయ్యములు వెళ్ళగొట్టే ఆ శక్తి ప్రతి విశ్వాసకి అనుగ్రహించబడింది గాని మనము దాని వైపు మనసు పెట్టట్లా. ఎవరికి వారు రక్షింపబడి బ్లెస్సింగ్స్ పొందుకొని అందులో కొనసాగుతున్నారు గాని రక్షింపబడిన మన మీద ఒక బాధ్యత ఉంది. ఎదుటి వారి రక్షణ కొరకు, ఎదుటి వారి యొక్క క్షేమం కొరకు మనం ప్రయాసపడ బద్దులమై ఉన్నాం. అంతేకాదు మన జీవితంలో వచ్చే కష్ట నష్టాల విషయంలో కూడా దుష్టుడు ఎట్టి విధంగా మన జీవితాలను కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఎట్టి విధంగా మన జీవితాలను వాళ్ళు ఏలుతా ఉన్నాడు. ఆ దురాత్మ పట్టుట ద్వారా ఎన్ని కుటుంబాలు ఆర్థిక పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఎంతగా నాశనం అయిపోతున్నాయో, ఈ అనారోగ్యాలు చిక్కుకుపోయి ఎంతగా నాశనం అయిపోతున్నాయో. మరి ఇది మరణములకు దారిద్ర్యములకు దారి తీస్తుంటే ఒక వ్యక్తి హాస్పిటలైజ్డ్ అయ్యాడు. ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయండి? ఒక చిన్న డయాగ్నోసిస్ కే వేల రూపాయలు అవుతాయి. హాస్పిటలైజ్డ్ అయ్యాడంటే ఇల్లు గుల్లైపోద్ది, ఇల్లు ఖాళీ అయిపోద్ది, ఆస్తులు కరిగిపోతాయి. అంటే ఈ సిక్నెస్ అనేది మనుషులు ఏం చేస్తుంది? దరిద్రంలోకి తోడుకొని వెళ్తా ఉంది. కనుక మనము సిక్నెస్ కాగానే మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభుని మనం ఆశ్రయించాలి. ఇక్కడ ఇతను వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మీ శిష్యుల్ని అడిగాను, వాళ్ళ వల్ల కాలేదయ్యా, నీవన్నా నాకేదన్నా సహాయం చేయయ్యా, మా మీద కనికరపడయ్యా, మాకు సహాయం చేయని అతను వచ్చి బ్రతిమలాడుతా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నమ్మితే, నువ్వు నమ్మటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే అయ్యా నేను నమ్ముచున్నాను, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా అతను పలుకుతా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు శిష్యులందరూ. అందరూ కలిసి ఇంటికి వచ్చిన తర్వాత వారు ప్రభుని అడుగుతున్నాడు. 9వ అధ్యాయము 29వ వచనములో, అప్పుడు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిదిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవట సాధ్యమని వారితో చెప్పెను. అంటే ఇక్కడ ఉపవాసము అనేది ప్రార్థన వలననే కాని అనే దగ్గర ఫుట్ నోట్స్ లో ఉపవాసము వలననే కాని మరి దేని వలనైనా కాదు. చేసే ప్రార్థన ఉపవాసంతో కూడిన ప్రార్థన చేస్తే ఈ దయ్యపు శక్తులను వెళ్ళగొట్టుటకు వీలవుద్ది. దయ్యపు శక్తులను వెళ్ళగొట్టట ఏసునామం నాకొచ్చు, ఏసునామను వెళ్ళగొడతానంటే కుదరదండి. దానికి కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. స్కెవయు అనే ఒక ఆయనకి 7 కుమారులు ఉన్నారంట. అపోస్తుల కార్యంలో చూస్తే పౌలు దయ్యాలు వెళ్ళగొడుతున్నారంట, ఆయన నడుకట్లు పట్టుకున్న వాళ్ళందరూ బాగైపోతున్నారంట. అది చూచి హ్యాండ్ కర్చీఫ్స్, రుమాలు పట్టుకున్న వాళ్ళందరూ బాగైపోతున్నారట. వీళ్ళకు కూడా జోష్ వచ్చేసింది, మేము కూడా దయ్యాలను వెళ్ళగొట్టమని. కానీ ఆ దయ్యం వచ్చి వీరిని లొంగ తీసుకొని వారు దిగంబరులుగా పారిపోవటం జరిగింది. అంటే దేవుని యొక్క నామాన్ని అధికారంగా ఉపయోగించటానికి కూడా మనం అభిషేకాత్మను పొందుకొని ఉండాలి. అభిషేకాత్మ పొందుకోకుండా దయ్యముల జోలికి మనం వెళ్ళకూడదు. స్వస్థత కొరకు మనం ప్రార్థన చేసుకోవచ్చేమో గాని విడుదల ప్రార్థన చేయాలంటే మాత్రం తప్పనిసరిగా మనము ఆ స్వస్థత శక్తి అధికారము మనం పొంది ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అధికారంతో మనము మరి ప్రార్థన చేశామో, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టామో, దాని పవర్స్ అన్నిటిని నలిఫై చేశామో, అది యేసు నామములో యేసు అగ్నిలో కాలిపోద్దండి. అది తిరిగి ఎన్నటికీ రాకుండా అది నలిఫై చేయబడాలి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? అది ఎన్నటికీ వారిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి. అంటే దయ్యము యొక్క అలవాటు ఎలా ఉంటదంటే అది వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోద్ది, మరలా తిరిగి వచ్చి ఆ శరీరాన్ని ఆశ్రయం చేసుకుంటది. దానికి శరీరము కావాలి. ఆత్మకు దురాత్మ, దేవుని ఆత్మ అయినా దురాత్మకైనా ఏమి కావాలండి? శరీరము కావాలి. మన యొక్క ఆత్మలలో మనము పరిశుద్ధాత్మను పొందుకున్నామా, దురాత్మను కలిగి ఉన్నామనే దాన్ని మనము నిర్ణయించుకోవాలి. మన దుష్టునికి చోటు ఇచ్చామా, అదొచ్చి మనల్ని ఆక్రమించుకుంటది కదా. ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత అది వెళ్ళిపోద్ది. తర్వాత ఇక ఇల్లంతా క్లీన్ చేసి శుభ్రంగా ఉంటే, అది ఖాళీగా ఉంటే మళ్ళా దయ్యం వచ్చి అందులో తిష్ట వేసి మరలా 7 దయ్యాలను తీసుకొచ్చి తిష్ట వేస్తుంది. అది మొదటి స్థితి.
కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుద్దని ప్రభువుకు ఉపమానం కూడా ఇచ్చారు. అంటే ఏంటి? ఈ ఖాళీ చేయబడిన యేసు రక్తంతో కడగబడిన మన ఆత్మలను మనం ఖాళీగా పెట్టకూడదు. వాక్యం చదువుకుంటుండాలి, వాక్యంతో నింపుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అభిషేకం మనం పొందుకుంటూ ఉన్నప్పుడు, ఈ ఆత్మ నింపబడినప్పుడు ఆ యొక్క స్వస్థత చేసేటువంటి ఆ స్వస్థత వరము దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. ఇక్కడ ఈ దైవపు శక్తి తిరిగి అతనిలోకి రాకుండా దేవుడు కట్టడి చేస్తాడు. అంటే తిరిగి ఆ యొక్క శరీరంలోకి రాకుండా ఆ యొక్క 2000 దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు కూడా ప్రభువును ఏం ఆజ్ఞయిస్తాడు? అవి వేడుకుంటే, ప్రభువుని వేడుకుంటే అదిగో ఆ పందుల్లోకి పోతాయి అంటే ఆ పందులన్నీ కూడా పరిగెత్తుకుని వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోతాయి. అక్కడ వాటి యొక్క ప్రభావము నిర్మూలమైపోయింది. అంటే ఈ దైవపు శక్తిని నల్లిఫై చేయగలగాలి. దాన్ని ఎలా వెళ్ళగొట్టి వదిలేసామంటే అది మళ్ళా తిరిగి మన మీద కన్నా రావచ్చు, లేకుంటే ఎవరినన్నా వెళ్ళేది బాధించవచ్చు. కనుక దయ్యపు శక్తిని అగ్నితో, దేవుని అగ్నితో, అభిషేకపు అగ్నితో మనము కాల్చివేయగలగాలి. అది శక్తి పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం. ఇంట్లో ఎవరైనా సిక్కి ఉన్నారా? ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ఏదైనా దయ్యం వెళ్ళగొట్టడానికి మనమైనా సంసిద్ధులు అవుతున్నామా? ఉపవాసంలోండి మన ఆత్మలను మనం బలపరుచుకోవాలి. అప్పుడే ఆ దయ్యముల జోలికి, ఆ చేతబడి శక్తుల జోలికి మనం వెళ్ళగలగాలి. అందరికీ అధికారం ఇచ్చాడు, కానీ అధికారాన్ని మనము అప్రాప్రియేట్ గా ఉపయోగించుకోవాలి. ఇంకను బాగలేని వారిని గురించి మనము విజ్ఞాపన చేయ బద్దులమైన, మన ఇంట్లో ఉన్న వారి గురించి అయినా, ఎవరి గురించి అయినా గాని మనం ఏం చేయాలంటే ఉపవసించి ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మన కుటుంబంలో వారు బాగుపడతారు. వారు పాప క్షమాపణ పొందుకొని బాగైపోతారు. సురోఫెనిక్ అని ఒక స్త్రీ ఉంటది. ఆమె గ్రీసు దేశస్తురాలట. మరి మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూస్తే గనక సురోఫెనిక వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు తన కుమార్తెలో నుండి దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆమె వచ్చి ప్రభు దగ్గర వేడుకుంది, అయ్యా నా యొక్క కుమార్తె దయ్యం చేత బాధింపబడుతుంది. అంటే ఆ దయ్యపు యొక్క మరి క్రియలు, దయ్యం పట్టిన వాడు కొన్నిసార్లు విపరీతంగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు అది బయలుపరచబడదు గాని, కొన్నిసార్లు వారి చేష్టల వలన ఆ దయ్యపు శక్తి బయలుపరచబడుద్ది. విపరీతమైన చేష్టలు చేస్తారు వాళ్ళు, మనం గుర్తుపట్టొచ్చు. అప్పుడు ఆమె వచ్చి బ్రతిమలాడుతా ఉంది, అయ్యా నా కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టమంటే ప్రభువుకి ఆమెకి మధ్య చాలా సంభాషణ జరుగుద్ది. ఆమెను ఏమంటాడు? నేను పిల్లలకు మరి పిల్లల రొట్టెలు తీసి నేను కుక్క పిల్లలకి ఏంటంటాడు. మరి ఆమె అయినా కూడా మరి కింద పడిన బల్ల కింద పడిన ఆ యొక్క ముక్కలను కూడా మరి కుక్క పిల్లలు తింటాయి కదయ్యా అని ఆమె ఎంత విశ్వాసంతో ప్రకటించినప్పుడు అప్పుడు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. ఆమె విశ్వాసాన్ని చూచి ఈ మాట చెప్పినందున వెళ్ళము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు, దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. అంటే ఈ యొక్క స్వస్థత ప్రక్రియలో విశ్వాసం అనేది కూడా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడగలం. ఇప్పుడు ఈ యొక్క పక్షవాయువు గల వారిని తీసుకొచ్చారు నలుగురు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు? వాళ్ళు విశ్వాసంతో తీసుకొచ్చారు. అతనికి హోప్లెస్ కండిషన్ లో ఉన్నాడు, అతనికి విశ్వాసం లేదు. యేసు క్రీస్తు అంటే ఎవరు కూడా అతనికి తెలియదు. వీళ్ళు విన్నారు, యేసు క్రీస్తు ప్రభు గురించి వీళ్ళు విన్నారు, విని అతనిని మోసుకొని వస్తున్నారు. యేసు వారి విశ్వాసము చూచి, అతన్ని చూచి పాప క్షమాపణ నీకు కలుగును గాకంట. అంటే అతనిలో ఉన్న విశ్వాసాన్ని ఆయన గమనించట్లా. ఎవరైతే అతన్ని వెంట పెట్టుకొచ్చారో వారి విశ్వాసము చూచి, అంటే మన వారు ఎవరు సిక్కిగున్నా, వారున్న సిక్నెస్ పరిస్థితిలో, అన్కాన్షియస్ పరిస్థితిలో, ఐసీయూలో ఉన్న పరిస్థితిలో, వారు దేవుని అందరూ విశ్వాసం పెట్టలేని పరిస్థితిలో, మరి ఆ యొక్క ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వారి పక్షాన మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, విశ్వసించి ప్రార్థన చేస్తామో, మనము చేసే ప్రార్థన విశ్వాసము ద్వారా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. అది మన బాధ్యత అనేది. వారు బాగలేనప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేయటానికి ఏం విజ్ఞాపన చేయాలండి?
వారి పాపాలు మనం ఒప్పుకొనగలగాలి. ఎవరైతే సిక్కిగా పడకలో ఉన్నారో వారి పాపాలు మనం ఒప్పుకోగలగాలి. అయ్యా, వారు తెలిసి తెలియక ఏం పాపం చేశారనయ్యా, దయతో క్షమించు తండ్రి యేసు, దయతో క్షమించు, వారి పాపాలు క్షమించు, వారి తరపు నేను పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా అని వారి తరపున పాప క్షమాపణ ప్రార్థన మనము చేసినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమించి వారిని ముట్టి బాగు చేస్తాడు. చాలా సార్లు ఐసీలో ఉన్న వారు బాగవుతారు. కారణం ఏంటి? ఇది దేవుని కార్యము. దేవుని యొక్క హస్తము వారిని తాకుతుంది. దేవుని అద్భుత శక్తి వారిని తాకుతుంది. ఎవరో వారి గురించి విజ్ఞాపన చేస్తున్నారు గనక దేవుడు ఆ కార్యం చేస్తున్నాడండి. అవునా కదా? మరణ పడకలో ఉన్న వారికి కదా, మరణపు అంచులో ఉన్న వారికి ఏమై తెలుస్తుంది? వాళ్ళకి ప్రార్థన చేయటం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అన్కాన్షియస్ స్థితిలో ఉన్నారు వారు. కానీ తిరిగి వారు బ్రతుకుతారు. తిరిగి కొద్ది కాలము ఈ భూమి మీద జీవిస్తారు కదా. ఈ విధంగా మనం ఏం చేయాలంటే సిక్కి ఉన్న వారి గురించి మనము ప్రార్థన చేయబద్దులమైన, ఇది చాలా అవసరం అండి క్రైస్తవ జీవిత యాత్రలో. మరి యొక్క రక్షణ పొందుకోవటం ఒక్కటే మనకు సరిపోదు గాని విశ్వసించుట, ప్రార్థించుట, ఉపవసించుట, మరి దయ్యాలను వెళ్ళగొట్టుట, ఇవన్నీ కూడా ఈ ప్రాక్టీస్ మనం కలిగి ఉండాలి. యేసు నామాన్ని విశ్వసిస్తూ ఇట్టి విధంగా ఎప్పుడైతే అధికారం పొందుకున్నామో ఈ అధికారాన్ని మనం వినియోగించాలి. మనకి ఇవ్వబడిన కృపావరాలు, తలాంతులు సంఘ క్షేమాభివృద్ధిలో మనం వాడాలి. మనమందరం కూడా క్రీస్తు శరీరంలోని అవయవమైన, నేను ఒక అవయవం అయితే మీరు ఒక అవయవం, మనందరికి ఒకటే పని. క్రీస్తు శరీరం ఉన్న మనందరికి ఒకటే పని. ఏంటా పని? సంఘ క్షేమాభివృద్ధి. ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ సంఘంలో చేర్చబడిన వారంతా ఎవరైతే ఉన్నారో వారి క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేయబద్దులమైన, సహాయం చేయబద్దులమైన, ఇలా ఒక గ్రూప్ గా మనం ఉన్నామంటే ఒకరికొకరు మనం ప్రార్థిస్తా ఉన్నాం. ఒకరి సమస్యల గురించి ఒకరు మనం ప్రార్థిస్తా ఉన్నాం కదా. దీనికి మించి ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు ఈ యొక్క సిక్నెస్ ను మనం అధిగమించగలము. ఈ యొక్క మరి కనిపించకుండా దురాత్మల చేత బాధింపబడి బంధింపబడిన వారికి మనము విడుదలలు, స్వస్థతలు ప్రకటించగలం. ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉందండి. ఎవరి మీద అసూయ కలుగుద్ది, వాడు మంత్రాలు చేపిస్తాడు. ఇక్కడ వీళ్ళు గమనించకుండానే అనేకమైన ఆత్మలు నిద్రిస్తా ఉన్నాయండి ఈ లోకంలో. కనుక మనము మరి ఆ యొక్క ఆత్మల వివేచన వరాన్ని మనం పొందుకుందాం. ఆ 9 కృపావరాలలో మరి ఆ యొక్క స్వస్థత వరము, మరి ఆత్మల వివేచన అనే వరాన్ని మరి మనం తప్పనిసరిగా పొందుకొని ఉండాలి. ఏ దురాత్మ చేత మనము బాధింపబడుతున్నాం, మన కుటుంబంలో వారు ఏ దురాత్మ చేత బాధింపబడుతున్నాం, దేని వలన మన అభివృద్ధి ఆగిపోతుంది, ఈ అభివృద్ధి ఆగిపోవటానికి కారణం ఏంటి, ఎందుకు వాళ్ళు మరి దేవునికి లోబడనోళ్ళక అవిధేయులుగా జీవిస్తున్నారు, ఏ దురాత్మ చేత పట్టబడి ఉన్నారు అనేది కూడా మనం గమనించి ఉండాలి. అప్పుడు ఆ ఆత్మల వివేచన వరం ద్వారా మనకు బయలుపరచబడినప్పుడు వారి తప్పులుంటే మనము పాప క్షమాపణ ప్రార్థన వారి పక్షాన చేయాలి. మనకి ఇవ్వబడిన అధికారంతో ఆ దురాత్మలను వెళ్ళగొట్టాలి. వారి సిక్నెస్ లో వారి గురించి వారు ప్రార్థన చేసుకోలేనప్పుడు వారి గురించి మనము విజ్ఞాపన చేయబద్దులమైన, నిజంగా మన దేవుడు కరుణా సంపన్నుడండి, కనికరమ కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. నిజంగా మన దేవుని యొక్క ప్రేమను మనం చూస్తే గనక నిజంగా దేవుని యొక్క కనికరము, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. అంతేకాదు మరి ఎప్పుడు మనం అడిగితే అప్పుడు మన పాపాలను ఆయన క్షమించి వేస్తాడు కదా. మనకి ఆయన దయాళుడు, ఆయన కోపము నిమిషం మాత్రం అంతా, ఆయన దయ ఆయుష్ కాలం అంతా కదా. అవునా కదా? మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి మరి ఉపవాస ప్రార్థనలో గాని మామూలుగా గాని ఆ కృప కొరకు వేడుకుంటే ఆయన మన పాపములు క్షమించి పాప క్షమాపణ దయచేసి, అంతేకాదు మనకు స్వస్థతలు అనుగ్రహింప చేస్తాడు. మరి కీర్తనలు 86:5లో ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. హల్లెలూయా. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నామండి. మరి నెహెమ్యా కూడా 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఆయన కూడా అదే చెప్తాడు, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాస్త్రత గలవాడవును, దీర్ఘ శాంతమును బహు కృపయు
కలవాడునై ఉన్నావయ్యా, మమ్మల్ని విసర్జించలేదని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగానే మన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన ప్రార్థనలు ఆలకించి మరి ఇటు విధంగా మనకు స్వస్థతలు విడుదలను దయచేస్తా ఉన్నాడు. కనుక అందరూ కూడా మరి ఇక ఈ గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా అభిషేకంతో నింపబడండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడండి. మీ కుటుంబాలలో ఎవరైనా సిక్కి ఉంటే వారి కొరకు ఉపవాసం చేయండి. ఆ యొక్క స్వస్థత వరాన్ని ఆపేక్షించండి. స్వస్థతలు ప్రకటించండి. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘాయుగుండి దేవుని పరిచరించాలని దేవుని చిత్తమైనది. ఎవ్వరం కూడా సిక్కిగా మూలుగుతూ ఉండాలని దేవుని చిత్తం కాదు. మనం అందరం కూడా ఉల్లాసంగా, ఆరోగ్యంగా, శక్తి కలిగి, చురుకు కలిగి దేవుని పనిలో ముందుకు కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం అది కదా. మనలో శక్తి బలం లేకపోతే మన జీవితాలకు కావలసిన మన యొక్క జీవనం కొరకైన పని కూడా మనం చేయలేం. జీవనం కొరకైన పని చేయాలన్నా కూడా మనలో శక్తి, సామర్థ్యాలు, ఆరోగ్యం ఉండాలి. అంతేకాదు మరి యొక్క ఇక దేవుని పని చేయటానికి కూడా ఆత్మశక్తి, ఆత్మ అభిషేకం మనకు కావాలి. కనుక మనము మన కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ సంవత్సరము దేవుడు తన కృప దయచేయును కాక. స్వస్థపరచు యెహోవా గుండి ఆయన మనందరి కుటుంబాలలో మన యొక్క స్వస్థత కార్యము జరిగించును గాక. నిర్గమకాండము 15:26 రాయబడినట్లుగా స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన అక్కడ ఒక మరి కండిషన్ పెడతాడు. ఆ స్వస్థత కలిగించటానికి, ఆ స్వస్థత యెహోవా రాఫా గుండి మనకు స్వస్థతలు కలిగించటానికి ఆయన ఒక కండిషన్ ఏం చెప్తున్నాడంటే అక్కడ, మీరు ఈ ఆజ్ఞలు వీటన్నిటిని మీరు గైకొంటే, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల మీకు ఐగుప్తులు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలం, మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఈ మాటలను లక్ష్యం చేద్దాం. దేవుని మాటలను శ్రద్ధగా విందాం. విన్న మాటలను ఆచరణలో పెడదాం. వాటిని గైకొని మరి దాని ప్రకారంగా జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయునుగాక. ఎవరైనా సిక్కి ఉంటే ఇప్పుడే యేసు పొందిన దెబ్బలు, గాయములలో మరి అందరికీ కూడా దేవుడు స్వస్థత అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. దేవుడు